హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో అయితే నేను మనం బ్లౌజ్కి టోపీ హ్యాంగింగ్స్ అనేది ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను. వీటినైతే మనము బక్రం తోటి ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను. మన బక్రం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే మనము డి షేప్లో కట్ చేసుకోవాలి. డి అంటే హాఫ్ సర్కిల్ అవ్వచ్చు, డి అయినా మీ ఇష్టం, ఎట్లా అనుకుంటే అలాగా. అయితే డి స్కేల్స్ మనకి దొరుకుతాయి కదా, హాఫ్ సర్కిల్వి జామెట్రీ బాక్సెస్లో, అవైనా పర్వాలేదు, దాంతో కట్ చేసేసుకోవచ్చు. డ్రా చేసుకొని నేనైతే హ్యాండ్తో డ్రా చేసేసాను. ఫస్ట్ అయితే బక్రం క్లాత్ పెట్టాను, తర్వాత లైనింగ్ పెట్టి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళేటట్టు, లోపల సైడ్కి వెళ్ళేటట్టు పెట్టాను అనమాట. మనం తిప్పుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది చూడండి. ఫస్ట్ ఏమో బక్రం క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్ అనమాట. ఇలాగా డి షేప్లో అనేది మనము కుట్టేసుకుంటే, నేను రెండు ఒక చోట పెట్టి కుట్టేశాను చూడండి. అది డి ఓపెన్ పైన అనేది ఓపెన్గా ఉంచాను. అలా ఉంచడం వల్ల మనము తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇట్లా బ్యాక్ సైడ్కి మనం లైనింగ్ క్లాత్ తిప్పేసుకుంటున్నట్టు తిప్పేసుకుంటే ఇలా వస్తుంది షేప్ అనేది మనకి కరెక్ట్గా డి షేపు, హాఫ్ మూన్ షేప్ వస్తుంది. దానికి మిడిల్లో మనము డోరీ పెట్టేసేసి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఓపెన్ ఉన్న సైడ్స్ కుట్టేసుకుంటే మనకి టోపీలాగా ఎత్తుకొని ఉంటుంది అన్నమాట. ఫ్లాట్ అవ్వకుండా బక్రం వేయడం వల్ల ఏంటంటే ఎత్తుకొని ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి.